ఇది పార్ట్ 2 ఆఫ్ గణేష్ చతుర్థి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అందరు జరుపుకుంటున్నారు, మంచిగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, తను అట్లా పని చేస్తాను, మీరు ఏం పట్టించుకోకండి. సో మన గ్రూప్లో ఒక కొత్త మెంబర్ ఇన్వైట్ అయిపోతున్నా. దాదా 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 హాయ్ చెప్పు. హాయ్, నీ పేరేంటి? గాన్ అర్జయ్. ఏ క్లాస్? సెకండ్ రూబెన్. All of you subscribe this video and like the video. Thank you. All of you subscribe this video and like. Happy Vinayaka Chavithi. Thank you. So ఈ పార్ట్ 2లో మొత్తం పూజ ఎట్లా అవుతుంది, ఎంత టైం అవుతుంది, 12 అట్లా అవుతుంది, అవి వీడియో మొత్తం ఒక కవర్ అని చేసేదామని చూస్తున్నా అనమాట. సో ఇంకా డెకరేషన్ అన్న నైట్ ఇంకా కొద్దిసేపు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక సెట్టింగ్ చేస్తారు, ఇప్పుడు సెట్టింగ్ అందరు వస్తారు. సౌండ్ బక్స్ ఆ సౌండ్ ఇంకా పనిచేస్తుంది. లైటింగ్ అయితే ఇప్పుడు గణేష్ చవితి బొమ్మలు ఎందుకు వెళ్తారో చెప్నా. అయితే చాలా ఏళ్ళ ముందు మహాభారతాన్ని రాసిండు, గణేశుడు మహాభారతాన్ని రాసిండు. అయితే అప్పుడు వ్యాసుడు చెప్తున్నంత ఏంటి, ఆయన రెస్ట్ చేస్తున్నంత ఆపకుండా చెప్తాడంట. ఆ గణేశుడు ఆపకుండా రాస్తాడని ఒక షరతు వేసిండు. దానివల్ల అప్పుడు గణేశుడు రాస్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. చాలా 7 years పట్టింది చేయడానికి. అప్పుడు అదేంటంటే గణేశుడు పొగలు వస్తుంది తన నుంచి, అందుకని వ్యాసుడు తనను బంకమట్టి కూడా చేసిండు. అయితే దాని తర్వాత 9వ రోజు బంకమట్టి తన మీద కవర్ చేయడం వల్ల 9వ రోజు నదిలలో స్నానం చేస్తారు. ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒక 1.5 hours స్టార్ట్ అయిపోతుంది. కాల్చుకుంటే పూజ టైం బాయ్.